నాగుల చవితి సందర్భంగా ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం ఆలయంలో భక్తుల కోలాహలం నెలకొంది. వలిదేవన సేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి పుట్టకు పాలు పోశారు. పసుపు కుంకుమలతో నాగదేవతకు అభిషేకం నిర్వహించారు. గుడ్లు, మురుకులు, అరిసెలు, పూతరేకులను స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. ఈ క్రమంలో నాగేంద్రహారాయ, త్రిలోచనాయ, భస్మాంగరాగాయ, మహేశ్వరాయ నినాదాలతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగింది. నాగదేవతలను పూజించటం వల్ల తాము కోరుకున్న కోరికలు తీరుతాయంటూ భక్తులు అంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏలూరు జిల్లా ప్రతినిధి సుమన్ అందిస్తారు. నాగుల చవితి సందర్భంగా ఈ రోజు ఏలూరు జిల్లా చింతలపూడి నాగిరెడ్డిగూడెంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి అయితే భక్తులు వేలాదిగా ఇక్కడికైతే తరలివచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదైతే ఈ రోజు నాగుల చవితి సందర్భంగా మట్టి అదేవిధంగా వెండి విగ్రహాలతో స్వామివారిని అయితే ఆరాధిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు అయితే ఇక్కడ స్వామివారికి దీప నైవేద్యాలతో ఇక్కడ అలంకారాలు అయితే చేసి పూజ అయితే చేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ భక్తులు అయితే మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఈ రోజు పూజ ఎలా చేస్తా ఉన్నారు ఏంటనే విషయాన్ని తెలుసుకుందాం. చెప్పండి మేడం. స్వామి టెంపుల్కి వచ్చాం స్వామి. ఇక్కడ తరతరాలుగా ఆచారం పుట్టలో పాలు పోసి కోరుకున్న 5 ప్రదక్షిణలు చేసి స్వామివారి టెంపుల్ చుట్టూ కోరుకున్న కోరికలు నెరవేర్తాయి తరతరాలు వచ్చిన ఆచారం. సుబ్రహ్మణ్య స్వామి చాలా విశిష్టమైన దేవుడు. ఏ కోరిక కోరుకున్నా కానీ అది నెరవేరుతుంది. ఇక్కడ కళ్యాణం కూడా జరుపుతారు. బాగా చేస్తారు స్వామి. దూపదీప నైవేద్యాలతో స్వామిని ఆరాధిస్తారు, పాలు చేస్తారు. చాలా బాగా టెంపుల్కి జనం అయితే బాగా జరుగుతున్నాయి స్వామి పూజలు, అభిషేకాలు. స్వామివారికి దూపదీప నైవేద్యాలు కూడా బాగా జరుగుతున్నాయి స్వామి. కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి. పాడి పంటలు, పిల్ల పాపలు, పొలాల్లో పనులు చేసుకునే వాళ్ళకి కూడా ఇది అప్పటి నుంచి వచ్చిన ఆచారం. ఈ ఆచారం వల్ల నాగుల చవితి సందర్భంగా పాలు పోస్తారు. చాలా విశిష్టమైన పండుగ ఇది. అయితే ఇదే విషయానికి సంబంధించి మనతో పాటు మరో వార్తలు ఉన్నారు. వాటిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు నాగుల చవితి రోజున మీరు ఎలా దేవుని పూజిస్తూ ఉంటారు? నాగుల చవితి అంటే ఎప్పుడు ఏటా పురాతన నుంచి కూడా ఈ నాగుల చవితి ఉన్న రోజునే ఈ కార్తీక మాసంలో వస్తుంది. కార్తీక మాసంలో ఈ 4 వారాలు సోమవారం ఉన్నది. ఫస్ట్ నాగుల చవితి రోజున ఎక్కువ చేస్తారు. తర్వాత వారం సోమవారం కూడా స్థానికంలో ఉన్న నాగేంద్ర స్వామి గుడికి కానీ నాగేంద్ర స్వామి పుట్టలో కానీ పాలు పోసి ఆ దేవుణ్ణి కోరుకుని అలాగా ఈ కార్తీక మాసంలో కూడా ఇలాగే చేసుకుంటూ ఉంటారమ్మా. అది దీని ప్రత్యేకత ఏంటంటే నాగుల చవితి అని దేవుడికి నాగేంద్ర స్వామికి చేస్తారు. ఇలాగే నాగిరెడ్డిగూడెంలో కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అంటే సుబ్రహ్మణ్యేశ్వర గుడి చాలా ప్రత్యేకమైనది. నాగిరెడ్డిగూడెంది డిసెంబర్ 21 ఎప్పుడు కూడా కళ్యాణం చేస్తుంటారు. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. పిల్లల పుట్టకపోయినా సరే లేకపోతే ఏదైనా కోరికలు ఉన్నా సరే ఈ నాగేంద్ర స్వామి నాగిరెడ్డిగూడెం వస్తే అన్నీ కూడా సకాలంలో అన్నీ శుభ్రంగా జరుగుతాయి. ఆ దేవుడు కోరుకుని ఇది ఆ దేవుడి. అయితే ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే నాగేంద్ర స్వామి దేవస్థానంలో ఉన్నటువంటి నాగేంద్ర దేవతలను అయితే ఈరోజు ప్రత్యేకంగా పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. అయితే దీప నైవేద్యాలు అదేవిధంగా పాలు అనేవి పాలు అభిషేకాలు అనేవి చేస్తూ ఉంటారు. దేవతలకైతే నైవేద్యాలు పెడుతూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులైతే వేలాదిగా తరలివస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఎప్పటి నుంచో అనాదిగా పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆచారాలు ఇవి. ఇక్కడ కోరిక ఏమైనా ఇక్కడ పూజించి నాగదేవతలు అయితే పూజించి ఏమైనా కోరికలు కోరుకుంటే అవి వెంటనే నెరవేరుతాయని ఇక్కడ భక్తులు నమ్మకంగా చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ స్టీల్తో సుమన్ 6 టీవీ, ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం.